ఫిబ్రవరి 16వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారు ఒక వ్యక్తిని దూరం పెట్టడం వల్ల వారికి ఒక సంతోషకరమైనటువంటి శుభవార్త అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. సింహరాశి వారు ఈ వీడియోని ఎక్కడ ఉన్నా ఒంటరిగా రహస్యంగా చూడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. అయితే సింహరాశి వారు ఏ వ్యక్తిని దూరం పెట్టడం వల్ల వారికి ఎలాంటి శుభవార్త తెలుస్తుంది, అలానే ఈ రాశి వారికి ఏ విధంగా గోచారం నడుస్తుంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. ఇక వీడియోలోకి వెళితే సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా హింసించరు, బాధ పెట్టరు. సింహరాశి వారిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు వీరిని ఏమనుకుంటారు అంటే వీరు చాలా కోపిష్టివారు అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఈ యొక్క రాశి వారు కోపిష్టివారు కాదు, చాలా మంచి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బంధాలని, బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు. బంధాలను, బంధుత్వాలను పొరపాటును కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. అలానే కొత్త స్నేహితులు పరిచయం అవగానే పాత స్నేహాన్ని మరిచిపోయేటటువంటి వ్యక్తులు కాదు ఈ రాశివారు. కొత్త బంధంతో పాటు పాత స్నేహాన్ని కూడా గుర్తుపెట్టుకునేటటువంటి వ్యక్తులు. అంతేకాకుండా వీరి యొక్క రహస్యాలను ఎప్పుడూ కూడా ఎవరితో పడితే వారితో అస్సలు చెప్పుకోరు. ఎవరితో చెప్పుకోవాలో వారితో మాత్రమే చెప్పుకోవడానికి ఇష్టపడతారు సింహరాశి వారు. అలానే ఈ యొక్క రాశి వారు మరి ఏ వ్యక్తిని దూరం పెట్టాలి, ముఖ్యంగా రహస్యంగా వీడియోని ఎందుకు చూడాలి అంటే గనక ఈ రాశి వారి పైన అంటే కొంతమంది కళ్ళు ఎక్కువగా ఉంటాయి. వారినే శత్రువులు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరు బయటికి కనిపించకుండా వీరితో నవ్వుతూ మాట్లాడి వీరి యొక్క పతనాన్ని కోరుకునేవారు, వీరి యొక్క ఓటమిని కోరుకునేవారు ఉంటారు. అలాంటి వ్యక్తులు మీ యొక్క విజయాన్ని చూసి తట్టుకోలేరు. కనుక అలాంటి వ్యక్తులని దూరంగా పెట్టాలి. అంటే అలాంటి వ్యక్తులని మనం ఎలా గుర్తించాలి అంటే కనుక ఆ వ్యక్తులు అంటే మనకు అర్థమైపోతుంది ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు. అంటే మన విజయం వచ్చినప్పుడు కొంతమంది కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. పైకి నవ్వుతూ సంతోషంగా ఉన్నట్లు యాక్టింగ్ అంటే నటించినా సరే వాళ్ళ కళ్ళల్లో మనకి కొంత అసూయ అనేది కనిపిస్తుంది, లేదా వారి మాటల్లో, చేతల్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తులని దూరం పెట్టాలి. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు కూడా ఈ వీడియో చూడకూడదు. ఎందుకంటే మీ గురించి మంచి లక్షణాలు చెప్పినా లేదా మీకు మంచి జరుగుతుంది అని శుభ ఫలితాలను చెప్పినా వారు చూసి ఓర్చుకోలేరు. అంతేకాదు వారికి ఎక్కువగా అసూయ ఉంటుంది. కనుక మీరు పొరపాటున కూడా ఈ విషయాలను ఎవరితో చెప్పుకోవద్దు. అంటే రహస్యంగా చూడాలి. ఈరోజు మీ గోచారం అద్భుతంగా ఉంది. గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. ఏది చేసినా కలిసి వస్తుంది. మీకు శుభకాలం నడుస్తూ ఉంది. ఆగిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి. ఆటంకాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దుష్టశక్తి ప్రభావాలు కూడా
తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, తన వ్యాపారాలు మొదలు పెట్టాలి అన్నా అది ఏదో ఒక కారణం వల్ల ఆగిపోయిన ఆటంకం వచ్చినా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటారంటే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కనుక ఈ రాశి వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గోచార ఫలితాలు అద్భుతంగా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.